ప్రకాశం జిల్లా కంభం టౌన్లోని స్థానిక కందులాపురం సెంటర్లో గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరియు చిత్రపటానికి పూలమాలలు వేసి అంగన్వాడీలు ఘనంగా నివాళులర్పించారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు 39వ రోజు తమ సమ్మెను కొనసాగిస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ గోడు పట్టించుకునే నాదులే లేడని అంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. గ్రాట్యుటీ అమలు చేయాలి, వేతనాలు పెంచాలని, అంగన్వాడీల ఐక్యత వర్ధిల్లాలని సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కంభం, బెస్తవారిపేట, అర్ధవీడు మండలాల అంగన్వాడీ నాయకురాలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, సిపిఐ, సిపిఎం, జనసేన నాయకులు పాల్గొన్నారు. జనవరి సంక్రాంతి రోడ్ల మీద చేసుకున్న ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల ఎటువంటి ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు కనిపించట్లేదు. మాట్లాడితే మైకు తీసుకొని నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నారు. వాళ్ళ అక్క చెల్లెమ్మలలో అంగన్వాడీ లేరా అని అడుగుతున్నాము. లేదా వాళ్ళు ఎస్సీలు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలో అన్నారు. వాళ్ళలో అంగన్వాడీ లేరా? వీళ్ళు చిన్న జీతాలు తీసుకొని చిన్న రాజ్యాంగంలో పొందుపరిచారు. బీసీలు, ఎస్టీలు అన్ని వర్గాలకు మహిళలకు సంబంధించిన చట్టాలను అమలు చేయాలని ఆయన ఆశయము. ఆయన ఆశయాలను అమలు చేస్తే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టే. అవి 39 రోజులలో సమ్మెలో పాల్గొంటున్నాము. మరి రాష్ట్ర ప్రభుత్వము మొండి వైఖరితో ఉంటుంది. మరి మా సమస్యలకు పరిష్కారం కావాలని మేము ప్రభుత్వంతో పోరాడుతున్నాము. తదుపరి మా మీద అజమాయిషీలు ఎక్కువగా చేస్తున్నారు. తాళాలు పగలగొట్టించారు. అయినా మేము భయపడలేదని మా మీద ఎస్మా ప్రయోగించారు. దానికి మేము లోపడలేదని మాకు నోటీసులు కూడా మేము లేకుండానే మేము డ్యూటీలలో లేము కదా, మేము నోటీస్ ఇచ్చే ఆఫీసులలో మేము సంఘలో పాల్గొంటున్నాము. అయినను తన్ని మా మీద అజమాయిషీ ఎక్కువ చేసి నోటీసులు మా ఇళ్ళకి అంటించారు. మరి ఎవరిని అడిగి అంటించారు? అసలు ఇళ్ళకి అంటించడానికి ఎటువంటి రైట్స్ లేవు కదా ప్రభుత్వానికి. ఏదన్నా చూసుకోవాలంటే మా మీద చూసుకోవాలి. అంగన్వాడీ వర్కర్గా చేసేది మేము. స్కూళ్ళకి అంటియొచ్చు, కానీ ఇళ్ళకి అంటించడానికి ఎటువంటి రైట్స్ లేవు కదా. అలాంటప్పుడు మా ఇళ్ళకి అంటించారు. అయినను మేము లోపడలేదని ప్రభుత్వానికి మా మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా మరి మా మొండి వైఖరితో ప్రభుత్వం ముందుకు పోతుంది. దానికి విరుద్ధంగా మేము కూడా మొండి వైఖరితోనే ఉంటున్నాము. మా సమ్మె ఇంకా కొనసాగుతుంది, ఉధృతం చేస్తాం రేపటి నుండి. మరి విజయవాడ రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఆమరణ నిరాహార దీక్షలో 30 మంది పాల్గొని వారి మరణాన్ని కూడా లెక్క చేయకుండా మేమందరం పోరాడుతున్నాము. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేకూరుస్తారని ఈ సమ్మె మరి